బ్రేకింగ్ న్యూస్ మంత్రి పదవి దక్కకపోవడంపై మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆయన మంత్రి పదవి దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ఇదే విషయంపై మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తానన్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల నుంచి ఫోన్ వెళ్లడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మల్రెడ్డి రంగారెడ్డికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఇక దీంతో ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకి కూడా కేటాయింపులుంటాయని భావించారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఆయనకి మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటు పెద్దలు ఆయనకి కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి మాట్లాడటంతో ఆయన ప్రెస్ మీట్ ని కూడా ఇప్పటికే వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ లేక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. మరి అటు కాంగ్రెస్ పెద్దలు ఏ విషయం గురించి ఆయనతో ప్రస్తావించడం జరిగింది, ఏదైతే ఆయన ఆశపడ్డారో మంత్రి పదవికి సంబంధించి మరి ఆ విషయంలో ఎటువంటి హామీలు ఇచ్చారో ఇటువంటి విషయాలన్నీ మనకు తెలియాల్సింది. ఇక ప్రస్తుతానికైతే మల్రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీని తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మంత్రి పదవి తనకి కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే రాహుల్ గాంధీకి కూడా ఆయన లేఖ రాశారు. దానికి సంబంధించి ఎన్నో మంతనాలు జరపడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలక్ట్రికల్కు మంత్రి పదవి దక్కకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ సాయంత్రం లోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, మల్రెడ్డికి సంబంధించి ఇప్పటికే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మీకు ఇదే క్రమంలో ఇప్పటికే ఆయనతో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏ అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది? ఆయన అంటే అలకబోనిన ఆయనే ఏ విధంగా సంతృప్తి పరిచారు అనుకోవచ్చు? ఎస్, మొత్తానికి కాంగ్రెస్లో ప్రస్తుతం బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది క్యాబినెట్లో తమకు స్థానం లభిస్తుంది అంటూ ఎంతోమంది ఆశగా ఎదురు చూశారు. ఎంతోమంది ఆశావాహుల ఎదురు చూపుకు ఈరోజు చెక్ పెడుతూ 3 పేర్లను అనౌన్స్ చేశారు. 3 మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు కూడా చేసినటువంటి సీనియర్ నాయకులు మాత్రం తమకు అవకాశం కల్పించలేదు అంటూ కాస్త నిరాశ చెందినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ అండ్ అనిల్ కుమార్ యాదవ్, మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి బుజ్జగింపులు చేస్తున్నారు. మొదటిగా ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్ళారు. ప్రేమ్ సాగర్ ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో అసలు ఈసారి ఎందుకు తమకు క్యాబినెట్లో అవకాశం కల్పించలేదో వివరించారు. ప్రధానంగా రాహుల్ గాంధీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఈసారి కేవలం బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినటువంటి నేతలకు మాత్రమే అవకాశం కల్పించాము. సెకండ్ టైం ఇంకా ఛాన్స్ ఉంది కదా, అప్పుడు ఖచ్చితంగా మీకు కూడా అవకాశం కల్పిస్తాము అంటూ కూడా నేతలకు హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రేమ్ సాగర్కి అటు నేరుగా కేసీ వేణుగోపాల్తో ఫోన్ చేయించి మాట్లాడినట్టుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. మరొక వైపు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా నెక్స్ట్ అంటే ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో 6 స్థానాలకు ఖాళీ ఉంది. అందులో 3 మాత్రం ఈరోజు ఫిల్ అయ్యాయి. ఇంకా 3 అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 స్థానాల్లో కూడా ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాం. ఒకవేళ అందులో కాకపోయినా నామినేటెడ్ పదవుల్లో అయినా సరే ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాము అంటూ కూడా సుదర్శన్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ప్రస్తుతం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా ఉన్నారు. సో మిగతా వారికి కూడా అవకాశం కల్పిస్తేనే ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుంది అని భావిస్తున్నారు హైకమాండ్. అందుకే ఈసారి మాత్రం మీ పేర్లు లేవు, కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు. రీసెంట్గా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని బేస్ చేసుకొని ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది అంటూ కూడా నచ్చజెప్పుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
హేమ, మీరు చెప్పినట్లుగానే ఏదైతే తెలంగాణ కేబినెట్ విస్తరణకి సంబంధించి అనేక ఈక్వేషన్స్ చేస్తున్న క్రమంలో ఇక ఆ సమయంలోనే మల్రెడ్డి ఒక చిన్నపాటి వార్నింగ్ టైప్లో కూడా అటు అధిష్టానానికి చెప్పినట్లు కూడా మనం గతంలో చూసాం. ఒకవేళ నాకు కనుక ఈ పదవిని ఇవ్వకపోతే, పదవి కేటాయించకపోతే ఖచ్చితంగా పార్టీకి నేను రాజీనామా చేస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఆ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు ఆయన తదుపరి కార్యాచరణ రాజీనామా వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రస్తుతం మల్రెడ్డి రంగారెడ్డి హాట్ టాపిక్గా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని తెలిసినటువంటి సమయం నుంచే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క మంత్రికైనా అవకాశం కల్పించాలి, రంగారెడ్డి జిల్లాను క్యాబినెట్లో స్థానం కల్పించాలి, లేదంటే తన పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి కామెంట్ చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇందులో భాగంగా కాసేపటి క్రితం కూడా ఈరోజు 5 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో సంచలనమైనటువంటి అంశాలను కూడా తెలుపుతాను అంటూ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈరోజు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత నేరుగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక లేఖను రాశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లాలకు అవకాశం కల్పించి కేవలం రంగారెడ్డి జిల్లాకి ఎందుకు అవకాశం కల్పించలేదు, రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. ఆ లెటర్ని మరి కాసేపట్లో మీడియా వేదికగా చూపిస్తాను అంటూ కూడా మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్కి సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి మల్రెడ్డి రంగారెడ్డికి తన ఇంటికి వస్తున్నామని, తనని కలుస్తామని, తమతో మాట్లాడిన తర్వాతనే ఈ ప్రెస్ మీట్ కానివ్వండి ఇతర ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ఈరోజు 5 గంటల ప్రెస్ మీట్లో కూడా మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించే ఈ నేపథ్యంలోనే మీనాక్షి ముందుగానే మాట్లాడడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా 6 గంటలకి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్రెడ్డి రంగారెడ్డిని కలవనున్నారు. కలిసి ఖచ్చితంగా నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే హైకమాండ్ ఆల్రెడీ ఒక ఈక్వేషన్ని ఫాలో అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా కూడా భావిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చెప్తుంది ఒకటే, అన్ని సామాజిక వర్గాలకి కూడా న్యాయం చేకూరుస్తాము అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో జరిగినటువంటి సమయంలో సభల్లో కూడా చెప్పింది ఒకటే, కులగణన చేస్తాము, ఎస్సీ వర్గీకరణ చేస్తాము, అందులో వచ్చినటువంటి సంఖ్యను బేస్ చేసుకొని పదవులు ఉంటాయి, క్యాబినెట్లో స్థానం ఉంటుంది అంటూ కూడా చెప్పారు. సో రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తున్నారు. అండ్ గడిచిన కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమయంలో కూడా ముందుగానే సీనియర్ నేతలందరికీ కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ సర్ది చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా హైకమాండ్ డెసిజన్కి ప్రతి ఒక్కరు కూడా సరెండర్ ఉండాలి, హైకమాండ్ డెసిజన్కి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి, ఎవరు కూడా బహిర్గంగా మాట్లాడొద్దు, ఏమున్నా సరే తన దృష్టికి తీసుకొని రావాలని దాన్ని హైకమాండ్కి ఖచ్చితంగా చేరవేరుస్తానంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి ఒకవైపు రాజ్భవన్లో అటు 3 మంత్రులు వాకిటి శ్రీహరి కానివ్వండి, గడ్డం వెంకటస్వామి కానివ్వండి, అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళు 3 ప్రమాణ స్వీకారాలు ఒకవైపు జరిగితే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మీనాక్షి నటరాజన్ అయితే తన టాస్క్ నిర్వహించడానికి బయలుదేరారని చెప్పుకోవచ్చు. అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో అతను ఫోన్ ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడికి నచ్చజెప్పాలి, ఫ్యూచర్లో ఖచ్చితంగా సముచిత న్యాయం జరుగుతుంది, గుర్తింపు దొక్కుతుంది, తాము అనుకున్నటువంటి స్థానం లభిస్తుంది అని అయితే అందరికీ నచ్చజెప్తున్నారు. సో చూడాలి మీనాక్షి నటరాజన్ ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తే, నెక్స్ట్ లీడర్లు మీనాక్షి నటరాజన్ మాటలకు కట్టుబడి ఉంటారా లేదా ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు. అఖిల.